ప్రయోజనమే పరమావధి. అనంతమైన శక్తి మూలజడ ప్రకృతిగా మారి సృష్టికార్యం జరుపుతూ ప్రయోజన రూపంలో ఆ అనంతమైన శక్తియే ప్రకటితమవుతుంది. సృష్టిలోని ప్రతి ఉపాధి అంటే నక్షత్ర, గ్రహ, జీవరాశులన్నీ నిరంతరం సృష్టికార్యం చేస్తూ తమలోని శక్తిని ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ శక్తి ఆ ఉపాధి ప్రయోజనం. దీనినే ఆ ఉపాధి విభూతి అంటారు. మానవులం మనం కూడా జీవరాశులమే, అంటే సృష్టిలోని ఉపాధులమే. మనం కూడా నిరంతరం మన విభూతిని లేదా ప్రయోజనాన్ని సృష్టి కార్యానికి అందిస్తూనే ఉన్నాము. ఈ ప్రయోజనం ఏ రూపంలో ఉంటుంది, ఎలా బయటపడి ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నదే సందేహం. మానవులు లేదా జీవరాశులు ఇంద్రియ జ్ఞానం ద్వారా తమ మనుగడను తాము చేసుకోవడం నేర్చుకున్నారు. దానిని సాగించడానికి ఆహారం, నిద్ర, భయం, మైథునము అనే 4 అంశాల మీద ఆధారపడ్డారు. మనుగడ అంటే బ్రతుకు తెరువు కోసం, సర్వైవల్. తమ శరీరము దారుఢ్యం అవడానికి, తద్వారా తాము తమ స్థితిని నిలుపుకోవడానికి ఈ ఆహారం, గాలి, నీరు పదార్థములతో నిద్ర అనే ప్రక్రియ ద్వారా స్వస్థత పొందుతూ తమ శరీరానికి అన్ని పరిస్థితులలో రక్షణ కలిగే విధంగా తగిన జాగ్రత్తలు చేసుకుంటూ తమలాంటి జీవులను తిరిగి సంతానం పేరు మీద వృద్ధి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాయి. జీవరాశులు కాకుండా సృష్టిలోని మిగిలిన ఉపాధులు అంటే నక్షత్రాలు, గ్రహాలు తమ అయస్కాంత క్షేత్రంలో ఉన్న ప్రతి ఉపాధిని అంటే గ్రహములు, అనేక మిగిలిన అంతరిక్ష వస్తువులను నిరంతరం రక్షిస్తూనే ఉన్నాయి. భూమి లాంటి గ్రహాలు తమలోని వాతావరణం ద్వారా జీవరాశులను రక్షిస్తూనే ఉన్నాయి. ఇది ఆ ఉపాధుల విభూతి. ఆ నక్షత్ర, గ్రహాల ప్రయోజనం దాని ద్వారా తమలోని శక్తిని కోల్పోతూనే కాలంతో ప్రయాణిస్తూ తమ మనుగడను సాగిస్తూ ఉన్నాయి. జీవరాశులమైన మనం అంటే మానవులం కూడా మనకు తెలియకుండానే మన ఉపాధిలోని మహత్తత్వము బయటకు వచ్చి ఈ సృష్టి కార్యానికి మన విభూతిగా ప్రయోజనాన్ని అందిస్తూనే ఉంది. భారతీయ వైదిక విజ్ఞానము ఇక్కడ అద్భుతమైన జీవన విధానము ఏర్పాటు చేసింది. తరతరాలుగా ఈ ఈశ్వరీయ కార్యం వేదం చెప్పిన జ్ఞానంతో అర్థం చేసుకుంటూ అనేక దర్శనాలను, అనేక వేదార్థాల సూత్రాలను, అనేక శాస్త్రములను తమ తదుపరి తరాలకు అందిస్తూ ఈ జ్ఞానం పంచారు. మానవులలోని విభూతి ప్రయోజనము 3 రకాలుగా గుర్తించారు. మొదటిది, మహాత్ములైన వారు తమ జీవనమే ప్రయోజనంగా మలుచుకొని ఈ భూమి మీద సంచరించారు. వారు ఎటువంటి ప్రసంగాలు, ఎటువంటి విలువలను మాట్లాడలేదు, చెప్పలేదు. ఇలాంటి వారిలో శ్రీరాముడు మొదటివారు. రాముడు తన జీవనాన్ని సజావుగా కొనసాగించారు. వైదిక ధర్మం చెప్పిన విధంగా తన జీవనమంతా ప్రయోజనకరంగా చూపుతూ జీవించారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. ఈ మహాత్ములు కదలాడిన చోట అన్ని రకముల శుభములు మిగిలిన వారు తెలుసుకొనగలుగుతారు. వారు జీవించిన ప్రదేశంలోని ప్రకృతి, జీవరాశులు మనుగడ చాలా సుఖప్రదమై ఆనందమయమై ఉంటుంది. ఇక రెండవ వారు, వారి జీవనకాలంలో నిరంతరం వైదిక ధార్మిక జీవనంలోని అనేక విషయాలను ప్రవచించడం, గ్రంథస్థం చేయడం, అనేక మందికి గురువులుగా బోధనలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిలో వ్యాసులు, శంకరులు, శ్రీకృష్ణులు వంటి వారు. వారి జీవితంలో వారి అనుయాయులుగా మారి కొందరు వారిని గురువులుగా స్వీకరించి అనుసరించడం జరిగింది. అంతేకాదు వీరిని కాదని వ్యతిరేకించే వర్గం కూడా ఉంటుంది. ఇక మూడవ వారు రకరకాల ధార్మిక కార్యక్రమాలను చేసేవారు. ధర్మ పరిపాలన, వైదిక విశ్వవిద్యాలయాలు, యజ్ఞయాగాది కర్మలు, దాన ధర్మములు చేసేవారు. ఇలాంటి వారిలో ధర్మరాజు, కర్ణుడు, బలిచక్రవర్తి, రంతిదేవుడు, శిబి చక్రవర్తి,
చాణక్యుడు లాంటివారు. వీరి జీవితకాలంలో ఏదో ఒక ధార్మిక ప్రక్రియను అలవాటు చేసుకొని దాని ద్వారా ప్రయోజనం కలిగించేవారు. ఈ రకంగా మానవులు కూడా సృష్టి కార్యంలో భాగస్వాములై తమ ఉపాధి ఉన్నంత వరకు ప్రయోజనాన్ని కలిగిస్తూనే ఉంటారు.